పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. టెస్లా కార్ అత్యాధునిక ఫీచర్స్తో అదరగొట్టే ఈ ఎలక్ట్రికల్ వెహికల్ అంటే చాలా మందికి ఇష్టం. భారత్కు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్న వాళ్ళు ఎందరో. ఈ ఎదురుచూపులకు ఇక తెరపడింది. ఎలన్ మస్క్ సంస్థ టెస్లా భారత్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చేసింది. ఇక ఇండియన్ రోడ్స్ పై టెస్లా పరుగులే. అమెరికాకు చెందిన ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గజం టెస్లా భారత మార్కెట్లోకి అడుగుపెట్టింది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో తొలి షోరూంను ప్రారంభించింది. బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లోని మార్కర్ మ్యాక్సిటీ మాల్లో టెస్లా ఎక్స్పీరియన్స్ సెంటర్ ను ఓపెన్ చేసింది. ఈ షోరూం ప్రారంభోత్సవానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ హాజరయ్యారు. టెస్లాకు భారత్లోకి వెల్కమ్ చెప్పారు. టెస్లా కారులో చక్కర్లు కొట్టారు. టెస్లా భారత ఎంట్రీ చాన్నాళ్లుగా చర్చనీయాంశంగా ఉంది. గత అమెరికా పర్యటనలో ప్రధాని మోదీతో ఇలాన్ మస్క్ భేటీ తరువాత ఈ ప్రక్రియ స్పీడ్ అందుకుంది. అయితే అంతా అనుకున్నట్లు టెస్లా తన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ను ఇక్కడ ఏర్పాటు చేయడం లేదు. ప్రస్తుతానికి యుఎస్, జర్మనీ, చైనాల్లోని టెస్లా ప్లాంట్లలో తయారైన వాహనాలను దిగుమతి చేసుకుని భారత్లో విక్రయించనుంది. షోరూం ప్రారంభోత్సవం సందర్భంగా మోడల్ వై ఈవీలను దేశీయ మార్కెట్లోకి లాంచ్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా టెస్లా మోడల్ వై ఆల్ వీల్ డ్రైవ్ గా లభిస్తోంది. లాంగ్ రేంజ్ బ్యాటరీ వీటి ప్రత్యేకత. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 500 నుండి 600 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. కేవలం 4.6 సెకండ్లలో గంటకు 0.96 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. అత్యధికంగా గంటకు 200 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. భారత మార్కెట్లో వై మోడల్ ఆర్డబ్ల్యూడి వెర్షన్ ధరను ఆన్ రోడ్ 61.07 లక్షలుగా నిర్ణయించింది టెస్లా సంస్థ. లాంగ్ రేంజ్ వెర్షన్ ధర 69.15 లక్షలుగా ఉంది. మోడల్ వై ఈవీ బేస్ వెర్షన్ ధర అమెరికాలో $44,990, అంటే మన కరెన్సీలో 38.63 లక్షలు. చైనాలో అయితే 31.57 లక్షలే. జర్మనీలో మాత్రం 46.09 లక్షలుగా ఉంది. అంటే ఇతర దేశాలతో పోలిస్తే భారత్లో టెస్లా కార్ల ధరలు భారీ మోత మోగిస్తున్నట్టే. దిగుమతి సుంకాలు, రవాణా ఖర్చుల కారణంగా భారత్లో వీటి ధర ఎక్కువగా ఉందని మార్కెట్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు.